హాయ్ అండి. ఈరోజు వెల్లిపాయ వాడకుండా వంట చేస్తున్నాను. ముందుగా అయితే బియ్యం కడిగేసుకొని పక్కకు పెట్టుకుందాము. అలానే పప్పు కూడా, టమాటో పప్పు కోసం పప్పు కడిగేసుకొని అందులో టమాటో, పచ్చిమిర్చి, కాస్త పసుపు వేసి పక్కన పెట్టేయాలి. ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ఇది. ఇందులో వాటర్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు. ఇక్కడ నేను మాత్రం ఆనియన్ వాడట్లేదు, ఈరోజు సోమవారం. చింతపండు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా అయితే నేను క్యాబేజీ పచ్చడి, క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాను కడాయిలో. ఉల్లిపాయ వాడట్లేదు కాబట్టి వేయలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అనేది వేసాను ఇక్కడ. అలానే కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి కూడా వేయట్లేదు. కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసుకు పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పూర్తిగా వేసేయాలి. మీకు కావాలంటే మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నేనైతే ఇంకో కడాయి పెట్టుకున్నాను క్యాబేజీ పచ్చడి కోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా పల్లీలు, ఒక పిడికల పల్లీలు, అలానే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు కొంచెం వేగాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. క్యాబేజీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. క్యారెట్ కొద్దిగా పచ్చివాసన పోయాక కడాయి పైన మూత పెట్టుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిర్చి వేగాయి. పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని అదే కడాయిలో మనం క్యాబేజీ ఫ్రై చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కడాయిలో వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ పట్టదు. మీరు కావాలంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పచ్చళ్ళలో. క్యాబేజీ కొంచెం పచ్చివాసన పోయాక మనం 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నాను. ఈలోపు క్యాబేజీ ఫ్రై అయిపోతుంది. క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఈలోపు క్యారెట్ కూడా అయిపోతుంది. కాస్తంత ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. క్యాబేజీలో కూడా కాస్త ఉప్పు, పసుపు నేను వేస్తున్నాను ఇప్పుడే.
క్యాబేజీలో ఉప్పు వేస్తే జల్దీ మగ్గిపోతుంది క్యాబేజీ. కొంచెం కలిపాక టమాటో సాస్ చేద్దాం. టమాటో వేసాక బాగా కలపాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటో క్యాబేజీ మగ్గిపోతుంది. ఈలోగా క్యారెట్ ఒకసారి కలిపి ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేద్దాం. అయితే వేసేసాను, ఇక్కడ నా క్లిప్ మిస్ అయింది. కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసిన క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా మగ్గిపోయింది టమాటో క్యాబేజీ పచ్చడి. ఇది పక్కకు తీసేసి మనం కడుక్కున్న పప్పు పెట్టేద్దాం స్టవ్ పైన. పప్పు ఒక 3 విజిల్స్ వస్తే పప్పు అయిపోతుంది. క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. నేనైతే అన్నం పప్పు పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇది ఈవినింగ్ పూజ. కార్తీక మాసం, సోమవారం నేను ఉపవాసం. నేనైతే ఇక వీడియో తీయలేదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత పప్పు అయిన తర్వాత పచ్చడి కూడా కాస్త బరగ్గా మిక్సీ పట్టుకొని పప్పులో పచ్చడిలో పోపు వేసుకుంటే అయిపోయింది. క్యాబేజీ పచ్చడి, క్యారెట్ ఫ్రై, టమాటో పప్పు, అన్నం.